విశాఖ వాజీ న్యూస్ కు స్వాగతం. నేను జ్యోతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. 7 Hills హాస్పిటల్లో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదం. రోగుల భద్రత యాజమాన్యాలపై ఉందన్న పోలీస్ కమిషనర్ శంకబ్రత బాగ్జీ. విజయవాడలో చారిత్రాత్మకంగా నెలకొల్పిన మహాశిల్పంపై దాడి సిగ్గుచేటు. సంఘటన జరిగి 3 రోజులవుతున్నా ప్రభుత్వం చర్యలు చేపట్టకపోవడం దారుణమన్న కొత్తపల్లి వెంకటరమణ. వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ను వెంటనే అరెస్టు చేయాలి. విశాఖ యాత శెట్టివలస గౌడ సంక్షేమ సంఘ నాయకుల డిమాండ్. ఇక వివరాల్లోకి వెళ్తే నగరంలో గల 7 Hills ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. తక్షణం ఆసుపత్రికి చేరుకుని మంటలను ఫైర్ సిబ్బంది పూర్తిగా అదుపు చేసేంత వరకు సహాయక చర్యలను నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంకబ్రత బాగ్జీ పర్యవేక్షించారు. విశాఖ 7 Hills ఆసుపత్రిలో 5వ అంతస్తు అడ్మిన్ బ్లాక్ లో అగ్ని ప్రమాదం సంభవించగా అందిన సమాచారం మేరకు సిపి తక్షణమే ఘటనా స్థలానికి చేరుకున్నారని తెలిపారు. ఫైర్ సిబ్బంది పూర్తిగా అదుపు చేసే వరకు మొత్తం సమస్యాత్మక ప్రదేశాలన్నింటినీ కూడా పర్యవేక్షించినట్లు తెలిపారు. అగ్ని ప్రమాదంలో రోగులు ఇతర సిబ్బంది అందరినీ సురక్షిత ప్రదేశానికి తరలించే వరకు పూర్తి సహాయక చర్యలను పర్యవేక్షించారు. అనంతరం సిపి మీడియాతో మాట్లాడుతూ ఆసుపత్రుల్లో తరచూ అగ్ని ప్రమాదాలు జరగడం బాధాకరమన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే రోగులను ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా సురక్షితంగా ఉండేందుకు వేరే వార్డులకు షిఫ్ట్ చేయడం మంచిదని తెలిపారు. ఆసుపత్రులకు వచ్చే రోగుల భద్రత యాజమాన్యాలపై ఉందని, ఆసుపత్రులు అన్ని క్రమం తప్పకుండా సేఫ్టీ ఆడిట్ చేసుకోవాలని సూచించారు. Except some administrative departments. So the precautionary measure was to evacuate patients from the 4th and 5th floor, which they quickly did. And after that, our fire people who are working in the fire section from our side, the fire department of the district authorities and the NDRF team who has brought into service, they have done a wonderful job. We have taken control. Barring the HR department, no other department has been affected. Right? But in the HR department, everything is under control. The Commissioner of Police has himself witnessed the entire scene and is very satisfied with the way we have gone about and fought the fire. Are there any reasons verified for the fire? We cannot say anything as of now. Till such time the complete thing is under control. We get inside and the maintenance department takes into account what has happened and because of what the fire has happened. So it will not be correct on my part to make a statement right now why the fire has happened. So the circuits, we have been checking all the fire points. We have been checking also the firefighting equipments from time to time. All of the precautionary measures, especially before the advent of the monsoon, all these electrical points has been checked so that there are no shortages there. The earthing is proper. All these measures have been taken as an SOP from our hospital. So how could this happen this time? See, it is nothing can be said pinpoint that we all do all kinds of precautions, but despite that, something or the other does happen. So why has it happened? We can't say. Is there any investigation team has been formed from your side and from the department? We have not done anything right now. Our present job is to ensure that everything is under control, everybody is safe, everything has been taken into account. Once that happens, we'll definitely have some kind of an inquiry to find out from where the fire has happened. 1 గంట ప్రాంతంలో 7 Hills హాస్పిటల్లో అడ్మిన్ బ్లాక్ లో ఒక రూమ్ లో ఫైర్ అగ్ని ప్రమాదం జరిగింది. ఇన్ఫర్మేషన్ రాగానే ఫైర్ సర్వీస్ డిపార్ట్మెంట్ వెంటనే స్పందించారు. ఇప్పుడు ఫైర్ పూర్తిగా అదుపులోకి వచ్చింది. పేషెంట్స్కి ఎటువంటి ఇబ్బంది లేదు. ఒక ఫ్లోర్ నుండి పేషెంట్కి కూడా ఎవాక్యుయేషన్ చేయడం జరిగింది. భవిష్యత్తులో కూడా ఎటువంటి అగ్ని ప్రమాదం జరగకుండా వైజాగ్ నగరంలో ఉన్న ఆల్ హాస్పిటల్స్, నర్సింగ్ హోమ్స్ అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అని నేను అందరికీ సూచిస్తున్నాను.
జోస్ అలుకాస్ 60 వసంతాల వేడుకల్లో భాగంగా వినియోగదారులకు ఆకర్షణీయమైన బహుమతులతో అలరించనున్నామని ఆసిల్మెట్ షోరూం మేనేజర్ డానీ పిఆర్ఓ మాధవ్ తెలిపారు. షోరూంలో 60 వసంతాల వేడుక సందర్భంగా సంబంధిత పోస్టర్ను జనసేన నాయకురాలు వసంతలక్ష్మి ముఖ్య అతిథిగా హాజరై విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అత్యంత అందమైన నాణ్యమైన ఆభరణాలు జోస్ అలుకాస్ లో మాత్రమే దొరుకుతాయని తెలిపారు. కేవలం వ్యాపార ఆపేక్ష కాకుండా సామాజిక బాధ్యత నిర్వహణలో కూడా తాము ముందుంటామని వెల్లడించారు. 60 వసంతాల వేడుకల సందర్భంగా వినియోగదారులకు అత్యంత ఖరీదైన కార్లు, ఆభరణాలను బహుమతులుగా ప్రకటించడం జరిగిందని తెలిపారు. ఇక్కడికి మంచి చక్కటి వాతావరణంలో మనల్ని కూడా భాగస్వామ్యం చేసిన జోస్ అలుకాస్ విశాఖ బ్రాంచ్ మేనేజర్ అయిన డార్నీ గారికి, అలానే మాధవన్ గారికి, అలానే మా మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మనకి ఇప్పుడు వచ్చేది కూడా శ్రావణ మాసం. ప్రతి ఆడపడుచులకు కూడా చాలా బంగారం అంటే ప్రతి ఆడపడుచులకి ఇష్టమైనది కాబట్టి ఈ జోస్ అలుకాస్లో ప్రతి సామాన్యుల నుంచి పెద్ద తరగతుల వరకు కొనుక్కునే విధంగా ఆభరణాలు అయితే ఇక్కడ ఆకర్షణీయంగా చాలా బాగున్నాయి. మనకి 6 గ్రాముల నుంచి మనకి ఎంతైనా కొనుక్కునే రేంజ్ వరకు చాలా అందంగా రూపుదిద్దిన ఇక్కడ జోస్ అలుకాస్ వాళ్ళని నిజంగా వాళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇక్కడ మంచి మంచి బహుమతులు కూడా పెట్టడం జరిగింది. వీళ్ళకి కూడా 60వ సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా జోస్ అలుకాస్ కుటుంబ సభ్యులందరికీ కూడా 60వ వసంత శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇక్కడికి ప్రతి ఒక్కరు కూడా విచ్చేసి మీరు ఇక్కడ ఉన్న కలెక్షన్ని చూసి ఆకర్షితులయ్యి కొనుక్కుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ జీకే వసంత. జోస్ అలుకాస్ 60 వసంతాలు పూర్తి చేసుకొని మీ అందరి ఆదరాభిమానాలు చూరగొన్న ఈ సంస్థ మరిన్ని నూతనమైనటువంటి ఆకర్షణీయమైన బహుమతులతోని, ఆకర్షణీయమైన వజ్రాభరణాలతోని సమర్పించుకుంటున్నాము. ఈ సంస్థ కేవలం వ్యాపార దృక్పథమే కాకుండా సామాజిక దృక్పథం కూడా కనువిందు చేస్తుంది, అందిస్తుంది కూడాను. ఈ శుభ సందర్భంగా 6 MG కార్లను బహుమతిగా అందజేస్తున్నారు లక్కీ డ్రా ద్వారా. వీక్లీ బంపర్ ఆఫర్లు కూడా ఉంటున్నాయి. ప్రతి కొనుగోలు మీద కూడా ఉచిత గృహోపకరణాలు అందిస్తున్నాము. ఈ సౌకర్యాన్ని వినియోగదారులందరూ కూడా వినియోగించుకోవాలని మా ప్రార్థన. దళిత క్రైస్తవులను దళిత ఎస్సీలుగా గుర్తించి రిజర్వేషన్లు కల్పించాలని నగర దళిత క్రైస్తవ సంఘాలు ర్యాలీ నిర్వహించాయి. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ప్రారంభమైన ర్యాలీ డాబా గార్డెన్స్ అంబేద్కర్ విగ్రహం వద్ద ముగిసింది. అక్కడ కొద్దిసేపు ధర్నా నిర్వహించిన అనంతరం దళిత క్రైస్తవ సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ, గత 74 ఏళ్లుగా ప్రతి ఏడాది ఆగస్టు 10వ తేదీన దళిత రిజర్వేషన్ కోసం దేశవ్యాప్తంగా దళిత క్రైస్తవ సంఘాలు పోరాటాలు చేస్తున్నాయని తెలిపారు. 74 ఏళ్లుగా కేంద్ర ప్రభుత్వం దళిత క్రైస్తవులకు రాజ్యాంగబద్ధంగా అందాల్సిన రిజర్వేషన్ ఫలాలను అందనీయకుండా పక్షపాత వైఖరితో అడ్డపడుతోందని దళిత క్రైస్తవ సంఘాల నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. వారి హక్కులకు భంగం కలిగిస్తూ వారికి అందాల్సిన రిజర్వేషన్లు అందనీయకుండా క్రైస్తవుల పట్ల పక్షపాత వైఖరితో, వివక్షతో, కక్షపూరితంగా అప్పటి రాష్ట్రపతి ఉత్తర్వులతో 3వ పేరాను రాజమార్గాన కాకుండా రాజ్యాంగ విరుద్ధంగా దొడ్డిదారిలో ప్రవేశపెట్టారని వారు ఆరోపించారు. క్రైస్తవ సమాజంపై విరుచుకుపడుతున్న అనేకమైన దాడులు, ఇది దేవునికి విరోధమైంది, సమాజానికి సమంజసమైంది కాదు. ఇలాంటి వాటిని మేము అరికడుతున్నాము. దేవునికి ప్రార్థన చేస్తున్నాం. వీరందరినీ దీవించమని, వీరందరూ కూడా దీవించబడాలి. వారిని నిర్మూలన చేయమని మా ఆశ కాదు. క్రైస్తవత్వాన్ని గురించి సరైన అవగాహన లేదు చాలామందికి. కనుక ఈ సాయంకాల వేళలో ఈ నిరసన ర్యాలీకి ప్రభుత్వానికి విరోధం కాదు,
వీఆర్ నాట్ అగెనిస్ట్ టు ఎనీ గవర్నమెంట్, వీఆర్ ఫర్ ద గవర్నమెంట్. కనుక వాళ్ళందరూ కూడా క్రైస్తవత్వానికి విరోధంగా నిలుస్తున్న వారందరినీ కూడా దేవుడు వారిని క్షమించాలని, వారి బ్రతుకులను మార్చాలని, సమాజానికి వారు దీవెనకరంగా ఉండాలని కోరుతూ ఈ సాయంకాలం ర్యాలీ దేవుడు దీనిని ఆశీర్వదించి అభివృద్ధిపరచమని యేసుక్రీస్తు నామములో నేను వేడుకొంచున్నాను. ముఖ్యంగా 1950వ సంవత్సరం ఆగస్టు 10వ తారీఖున మత స్వేచ్ఛకు నిర్బంధంగా విడుదల చేసిన ఆర్డర్ గురించి, ముఖ్యంగా ఏ మతానికైనా చేరితే వారికి రిజర్వేషన్లు అలాగే కులమన వాల్యూ అన్నది ఉంటుంది. కానీ క్రైస్తవ మతానికి వెళ్తే మాత్రమే అది కులం తీసేస్తున్నారు. మళ్ళీ అందులోకి వస్తే ఏదో కులం క్లాక్ రూమ్లోంచి మళ్ళీ బయటకు ఇచ్చినట్లు మళ్ళీ గర్భాపసైనోళ్ళకి ఇస్తున్నారు. కనుక ఇలా కులం అన్నది ఏదో మేము రిజర్వేషన్ కోసం కాదు, కానీ సిటిజన్షిప్ వాల్యూలో క్యాస్ట్ అన్నది చాలా ప్రామాణికమైనది. కనుక క్యాస్ట్ని ఎలిమినేట్ చేయడం అన్నది సమాజంలో మమ్మల్ని ఎలిమినేట్ చేస్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి. కనుక అనేక దాడులు జరుగుతున్నాయి. ఆ రోజు జరిగిన ఈ యొక్క ఆర్డినెన్స్ బట్టి మేము ఈ యొక్క నిరసనని తెలియజేస్తున్నాం. శ్రావణ శనివారం ప్రత్యేక పర్వదినాన నాటి రాత్రి నుండి మాధవదార శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి కావడీలు మోయడం మార్వాడీల ఆనవాయితీగా వస్తోందని విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు తెలిపారు. భారతీయ జనతా పార్టీ మార్వాడి మోర్చా ఆధ్వర్యంలో నేడు కావడి యాత్రను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు భక్తులు మాట్లాడుతూ మనసులో దృఢ సంకల్పంతో కోరికను కోరుకుని కావడిలో నీళ్లను తీసుకుని వెళ్లి జగన్నాథ స్వామి ఆలయంలో అభిషేకిస్తే సత్ఫలితాలు అందుతాయన్నది తమ విశ్వాసమన్నారు. అదేవిధంగా యువమోర్చా అధ్యక్షులు ప్రశాంత్ మాట్లాడుతూ ప్రతి ఏటా 10,000 మంది మార్వాడి ప్రజలు ఈ కార్యక్రమంలో అత్యంత భక్తి శ్రద్ధలతో పాల్గొని దిగ్విజయంగా పూర్తి చేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ విశాఖ నగరంలో అధిక సంఖ్యలో మార్వాడీలు ఉన్నారని, వారి సంస్కృతి ఆచారాలను కూడా గౌరవిస్తూ చేసే ఆధ్యాత్మిక కార్యక్రమం ఎంతో ఉత్సాహాన్నిచ్చిందన్నారు. माधवधारा से जगन्नाथ टेम्पल बीच रोड को जाएगी। ये देश के कल्याण के लिए, हम सब के लिए सावन महीना पावन महीना होता है, इसलिए हम लोग ये बोलबम कावड़ यात्रा निकाल रहे हैं। तो इसको हम सुबह जल्दी निकले थे घर से और 6 बजे के आसपास हमने कावड़ ली थी। उसके बाद ये शिव जी के लिए जो लोगों की श्रद्धा है उनके मन में, उसके लिए ये निकालते हैं लोग और अपनी मनोकामना पूरी करने के लिए भगवान से प्रार्थना करते हैं। इसी के साथ हर हर महादेव बोल बम। हमारे मारवाड़ी युवा मंच विशाखापट्टनम के द्वारा भव्य कावड़ यात्रा का कार्यक्रम किया गया है, जो कि हर साल हमारे मारवाड़ी युवा मंच के द्वारा ये कार्यक्रम किया जाता है। जो श्रावण मास के पवित्र महीने में ये कार्यक्रम किया जाता है, जिसमें अधिक से अधिक लगभग 4 से 5 हज़ार हिंदी भाषी और लोकल लोग इस बड़े भव्य कार्यक्रम में भाग लेते हैं, जो कि हमारे एक शिव जी को ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో కార్తీక మాసం ముందు ఏదైతే విశాఖపట్నంలో ఉన్నటువంటి నార్త్ ఇండియన్స్ అసోసియేషన్స్ ఉన్నాయో మార్వాడి ఆధ్వర్యంలో ఈ యొక్క గత 15 సంవత్సరాల నుంచి ఈ యొక్క కార్యక్రమం అనేది జరుగుతున్నది. ఈ కార్యక్రమంలో శ్రావణ మాసాన్ని ముందు పవిత్ర మాసంగా భావించి ఇక్కడి నుంచి కూడా స్వామివారి యొక్క ఏదైతే ఉన్నదో శివాలయం, శివుడికి సంబంధించినటువంటి పూజా కార్యక్రమాలు అవన్నీ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని మొదలు పెడతారు. మాధవదాలో ఉండే శివాలయంలో రాత్రంతా సుమారు 9 గంటల నుంచి ఈ యొక్క అభిషేకాలన్నీ కూడా చేసి దాని యొక్క పాదయాత్రలో సుమారు 10,000 మంది దాకా ఇప్పుడు పార్టిసిపేట్ చేయడం జరిగింది.
దీని యొక్క ముగింపు జగన్నాథ స్వామి యొక్క ఏదైతే టెంపుల్ ఉందో ఆ టెంపుల్లో ముగింపు మహోత్సవం అనేది జరుగుతుంది. దీనికి పెద్దలందరూ కూడా హాజరవడం, అదేవిధంగా మా యొక్క ఎమ్మెల్యే విశ్వకుమార్ రాజు గారు రావడం కూడా మాకు చాలా ఆనందదాయకంగా ఉంది. ఈరోజు అత్యంత పవిత్రమైన దినంగా భావించి మార్వాడి యువమంచ్ ఆధ్వర్యంలో ఇక్కడ మాధవదార నుంచి అక్కడ రాత్రంతా పూజలు చేసి మాధవదార దగ్గర ఆ స్వామివారు నీళ్లు పట్టుకుని ఇక్కడ కావడి యాత్ర కింద ఈరోజు ఈ పెద్ద ఎత్తున సుమారు 10,000 మంది మార్వాడీసు వారు కుటుంబ సభ్యులు అందరూ కూడా ఇక్కడికి వచ్చి పెద్ద ఎత్తున ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొని అట్లాగే మమ్మల్ని కూడా ఆహ్వానించినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదములు. ఇది విజయవాడలో చారిత్రాత్మకంగా నెలకొల్పిన మహాశిల్పంపై పలువురు దుండగులు దాడి చేయటాన్ని నవయానం బహుజన సంక్షేమ సంఘ ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి వెంకటరమణ తీవ్రంగా ఖండించారు. నగరంలోని బుల్లయ్య కాలేజ్ దారి అంబేద్కర్ భవన్లో ఆదివారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఘటన జరిగి 3 రోజులు అవుతున్నా ప్రభుత్వం ఇప్పటికీ చర్యలు తీసుకోకపోవడం దారుణం అంటూ విరుచుకుపడ్డారు. దాడి చేసిన హంతకులను వెంటనే అరెస్ట్ చేయాలి. విజయవాడ స్థితివనంలో దాడి చేసిన హంతకులను దాడి చేసిన హంతకులను వెంటనే అరెస్ట్ చేయాలి. అంబేద్కర్ విగ్రహం దగ్గర శిలాపలకు దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలి. విజయవాడ స్థితివనాన్ని దోషులను వెంటనే అరెస్ట్ చేయాలి. విగ్రహం దగ్గర పుట్టినటువంటి దోషులను వెంటనే అరెస్ట్ చేయాలి. స్పందించాలి. హోమ్ మినిస్టర్ స్పందించాలి. రక్షణ కల్పించాలి విజయవాడ శృతివనానికి. రక్షణ కల్పించాలి విజయవాడ స్వామ్యవాదుల శృతివనం మీద దాడిని ఖండించండి. ప్రజాస్వామ్యవాదులారా విజయవాడ శృతివనం మీద దాడిని ఖండించండి. ప్రజాస్వామ్యవాదులారా విజయవాడ శృతివనం మీద దాడిని ఖండించండి. విజయవాడ శృతివనంపై రాజకీయ కుట్రదారులు వెంటనే అరెస్ట్ చేయాలి. విజయవాడలో ఉన్న శృతివనంపై దాడి చేసిన రాజకీయ రౌడీలను వెంటనే అరెస్ట్ చేయాలి. అంబేద్కర్ శిలాఫలకాలను కాపాడండి. ఈరోజు ఆంధ్ర రాష్ట్రం అతి ముఖ్యమైనటువంటి ప్రాంతం విజయవాడలో ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్మృతివనం. ఆ స్మృతివనం మీద దుండగుల దాడి. అది చాలామంది వాట్సాప్లో చెప్తున్నారంటే శృతివనం మీద దాడి చేయలేదు, అక్కడ ఉన్నటువంటి శిలాఫలకం మీద దాడి చేసాం అంటున్నారు. అది తప్పు. ఏ గత ముఖ్యమంత్రి కానీ గత ప్రధానమంత్రి కానీ గత ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీలు ఎవరైనా సరే రాజకీయంగా హోదాలు ఉన్నవాళ్ళు ఆ ప్రాంత అభివృద్ధి కోసం వాళ్ళు శిలాఫలకాలు వేయడం అనేది ప్రభుత్వ తాలూకా నియమ నిబంధనలో అదొక ఆనవాయితీకి పోతూ ఉంది. అదేవిధంగా గత ప్రభుత్వంలోని వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ శిలాఫలకం పెట్టారు. దాన్ని సహించడానికి కొంతమంది జరగొట్టారు. అది తప్పు అంటున్నాం. కారణం ఏంటంటే అక్కడ కావాల్సింది ఏంటి? శృతివనం అంబేద్కర్ తాలూకా స్టాట్యూ, అక్కడ ఉన్నటువంటి లైబ్రరీ, అక్కడ ఉన్నటువంటి విగ్రహాలు అవి కాపాడాలి. మరి ఇది కాపాడాలని అక్కడ సెక్యూరిటీ లోపల ఉన్నటువంటి లైబ్రరీని ఏం కాపాడుతుంది? ఆ గ్యాలరీని ఏం కాపాడుతారు? అసలు సెక్యూరిటీ ఏమైంది? కరెంట్ ఎందుకు పోయింది? అక్కడ సీసీ కెమెరాలు ఎందుకు కనబడలేదు? దాడి చేసిన వాళ్ళు క్లియర్గా కనబడుతున్నారు. అక్కడ ఈరోజు శిలాఫలకం అన్నారు, రేపు పొద్దున్న వచ్చి అంబేద్కర్ స్టాట్యూ దగ్గరికి వెళ్ళి ఎరగొడతారు. అంటే మనం ఈ ప్రభుత్వం వాళ్ళకి అవకాశం ఇచ్చినట్టు కదా. ఇంతవరకు కూడా వాళ్ళని అరెస్ట్ చేయలేదు. అంబేద్కర్ అంటే ఈ దేశానికి దశ దిశ చూపించిన వాడు. ఈరోజు అగ్రవర్ణ నుంచి కింద స్థాయి వరకు ప్రతి మనిషి ఈరోజు ఈ ప్రజాస్వామ్యంలో బతుకుతున్నాడంటే అంబేద్కర్ రాసిన రాజ్యాంగం. ఆర్థిక సామాజిక విభిన్న రంగాల్లో వెలమ సామాజిక వర్గానికి ప్రాధాన్యత కల్పించాలని ఆంధ్రప్రదేశ్ వెలమ సంక్షేమ సంఘ రాష్ట్ర అధ్యక్షులు లగుడు గోవిందరావు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆదివారం నగరంలోని డాబా గార్డెన్స్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ త్వరలో భర్తీ జరగనున్న నామినేటెడ్ పోస్టుల్లో వెలమలకు అధిక ప్రాధాన్యత కల్పించాలని డిమాండ్ చేశారు. ఎంతో కాలంగా వెలమలు వెనుకబడి ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దశాబ్దాలుగా వెలమ సామాజిక వర్గానికి బీసీడీ జాబితా నుంచి బీసీఏ జాబితాలో చేర్చాలని ఉద్యమాలు పోరాటాలు జరుగుతున్నాయన్నారు. అయినా సరే ఇంతవరకు బీసీఏలో చేర్చలేదని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని జిల్లాలలో వెలమ సంక్షేమ భవనాలకు స్థలాలు కేటాయించాలని కోరారు. వెలమ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నేడు విశాఖపట్నం విజయ్ ప్రెస్ క్లబ్ వేదికగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెలమ సామాజిక వర్గానికి జరుగుతున్నటువంటి అన్యాయ నేపథ్యంలో నేడు వెలమ ఆత్మగౌరవ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో
అత్యధిక జనాభా కలిగినటువంటి వెలమ సామాజిక వర్గానికి ఆర్థిక సామాజిక విభిన్న రంగాల్లో కూడా పూర్తిగా అన్యాయం జరుగుతుంది కాబట్టి ఈ నేపథ్యంలో వెలమ సామాజిక వర్గానికి ప్రత్యేకమైనటువంటి బడ్జెట్ నిధులు కేటాయించాలని మరి అదేవిధంగా కూటమి ప్రభుత్వం ద్వారా త్వరలో భర్తీ చేయబోయే నామినేటెడ్ పోస్టుల భర్తీలో వెలమ సామాజిక వర్గానికి పూర్తి స్థాయి ప్రాధాన్యత కల్పించాలని ఎన్నో ఏళ్ళుగా ఎన్నో సంవత్సరాలుగా దశాబ్దాలుగా వ్యవసాయ కుటుంబమైనటువంటి రైతు కుటుంబమైనటువంటి వెలమ సామాజిక వర్గానికి బీసీడీ జాబితా నుంచి ఏ జాబితాలో మార్చాలని చెప్పేసి కూడా ఎన్నో ప్రతిపాదనలు పోరాటాలు కూడా చేయడం జరిగింది కాబట్టి ఈ నేపథ్యంలో బీసీడీ నుంచి ఏ జాబితాలో కూడా వెలమ సామాజిక వర్గాన్ని మార్చాలని వెలమ భవనాలకు అన్ని జిల్లాల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం స్థలాలు కేటాయించాలని మరి అదేవిధంగా వెలమ నిరుద్యోగులకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించాలని తదితర డిమాండ్లతో నేడు వెలమ ఆత్మగౌరవ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. పై డిమాండ్లు తక్షణమే పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రిని మంత్రులు కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఏపీ ఆంకో సమిట్ 2024 పేరుతో ప్రపంచంలోని క్యాన్సర్ సర్జికల్ వైద్యులు ఒకచోట చేరి క్యాన్సర్ చికిత్స విధానాల్లో వస్తున్న నూతన ఆవిష్కరణలపై చర్చించారని మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దాదాపు 170 మంది ప్రముఖ ఆంకాలజిస్టులు ఈ సమిట్లో పాల్గొని తమ అభిప్రాయాలను వ్యక్తపరిచారని తెలిపారు. నూతన ఆవిష్కరణలను మన ప్రాంతంలో కూడా త్వరితగతిన ప్రారంభించడానికి వీలుగా ఈ సమిట్ ఉపయోగపడుతుందని తెలిపారు. కార్యక్రమంలో పలు రాష్ట్రాల నుండి వచ్చిన ప్రముఖ ఆంకాలజిస్టులు ఇతర వైద్య సిబ్బంది పాల్గొన్నారు. One second. Association Vizag, Indian Association of Surgical Oncology, Dr. Dev, the President of ISO is here to represent in Andhra Pradesh today. And there are more than, I think, 11 to have them keep abreast with the present updates. And also inspire the youngest, a big number, really, and out of that, they take up the field of surgical oncology. Now I invite Dr. Thank you, Karthik. Morning, where a special society has been proposed. So as you all know, cancer is now very fast. So we need to strengthen our cancer care facilities across Vishal, a lot of senior faculty from Visakhapatnam, Andhra, and I am here in Vizag today because a new society is formed for the Andhra Association of Surgical Oncologists. Cancer is increasing all over the world, including in India, and there is a need to strengthen all the specialities. If the cancer is detected at early stage, it is curable, and cancer surgery plays a very important role in the overall control and treatment of cancers. So there is a need to strengthen the surgical oncology specialty. So I congratulate all the cancer surgeons of Visakhapatnam and Andhra Pradesh state for taking this initiative to form this society, which will help all the cancer patients in the Andhra region, not only in Andhra region, but all over India. So they have a lot of work to do, and on behalf of Indian Association of Surgical Oncology, I assure all the support and training facilities and CMEs will be organized across the state of Andhra Pradesh to increase awareness of cancer, early detection of cancer, and offering timely treatment and affordable treatment to people of state of Andhra Pradesh. Thank you. ఒక సర్జికల్ కాన్ఫరెన్స్ కండక్ట్ చేస్తున్నాము. దిస్ ఇస్ మెయిన్లీ ఫర్ సర్జికల్ ఆంకాలజిస్ట్ అంటే క్యాన్సర్ సర్జన్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అందరూ ఈరోజు కలుస్తున్నాము. మోర్ దెన్ 50 మంది క్యాన్సర్ సర్జన్స్ అండ్ టోటల్ రిజిస్ట్రేషన్ 170 మంది వచ్చారు ఆఫ్ జనరల్ సర్జన్స్ హు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఆంకాలజీ ఇన్ క్యాన్సర్ ట్రీట్మెంట్.
దిస్ ఈస్ అ స్పెషల్ అకేషన్. ఈరోజు మేము అసోసియేషన్ ఆఫ్ సర్జికల్ ఆంకాలజిస్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాము. మనకి మీకంతా తెలిసిందే, రోజు రోజుకి మనకి క్యాన్సర్ ట్రీట్మెంట్ గురించి ఎవిడెన్స్ మారుతుంది, టెక్నిక్స్ మారుతున్నాయి. మేమంతా వీ హ్యావ్ టు బీ అకాడమికలీ అప్డేటెడ్. సో దానికోసం వీ నీడ్ టు హ్యావ్ రెగ్యులర్ మీటింగ్స్. ఈచ్ ఫోకస్డ్ క్యాన్సర్, ప్రతి క్యాన్సర్ మీద రోజు రోజుకి ఎవిడెన్స్ మారుతుంది కాబట్టి వీ నీడ్ టు update ourselves. That is the first objective of this meeting. And second, ఒక association, more than 120 మంది సర్జికల్ ఆంకాలజిస్ట్ ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో. సో వీ హ్యావ్ టు ఫార్మ్ అన్ అసోసియేషన్ అండ్ స్ట్రెస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ సర్జికల్ ఆంకాలజిస్ట్ ఇన్ ట్రీట్మెంట్ ఆఫ్ క్యాన్సర్. సో క్యాన్సర్ ట్రీట్మెంట్లో సర్జరీ అనేది చాలా ఇంపార్టెంట్, అది అందరూ అర్థం చేసుకోవాలి. దెన్ థర్డ్ థింగ్, వీ ఆల్సో వాంట్ టు ఇన్స్పైర్, అంటే ఇప్పుడు యంగర్ జనరల్ సర్జన్స్ ఎవరైతే చేస్తున్నారో వీళ్ళందరినీ అంటే ఈ సర్జరీకి ఆంకాలజీ ఫీల్డ్లోకి తీసుకొస్తే విల్ బీ బెటర్ క్యాన్సర్ ట్రీట్మెంట్స్ ఇన్ ఫ్యూచర్. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో ఆర్జీకార్ మెడికల్ కళాశాలలో జూనియర్ వైద్యురాలి దారుణ హత్యపై నగరంలోని పలువురు వైద్యులు స్పందించారు. సోమవారం దేశవ్యాప్తంగా కొన్ని రకాల వైద్య సేవలను నిలిపేస్తున్నట్లు ఫోర్డాన్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ తెలిపిందన్నారు. జూనియర్ వైద్యురాలు దారుణ హత్యపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. అయితే ఇదే టైంలో ఒక దురదృష్టకరమైన సంఘటన కోల్కతా మెడికల్ కాలేజ్లో జరిగింది మొన్న రాత్రి. సో చెస్ట్ పీజీ, సెకండ్ ఇయర్ పీజీ, థర్డ్ ఫ్లోర్ సెమినార్ హాల్లో పడుకోవడం జరిగింది డ్యూటీ టైంలో. ఎందుకంటే డ్యూటీ రూమ్ లేదు. ఆ టైంలో రేప్ చేసి మర్డర్ చేశారనే విషయం వెలుగులోకి వచ్చింది. చాలా దురదృష్టమైన సంఘటన. సెక్యూరిటీ సరిగ్గా ఉండుంటే అది జరిగేది కాదు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హెడ్ క్వార్టర్స్ ఏమి ఇచ్చిందంటే 48 అవర్స్లో గవర్నమెంట్ నుంచి సరైన యాక్షన్ రావాలి, అసలు ఏంటి జరిగింది అనేది ప్రోబింగ్ జరగాలి. ఇన్సిడెంట్కి ఎవరు దీనికి కారణం వాళ్ళకి శిక్ష పడాలి. అలాగే ఫర్దర్ స్టెప్స్ ఎలాంటివి రిపీట్ అవ్వకుండా ఉండడానికి ఏం చేయాలి, వీటన్నిటి గురించి కూడా డిమాండ్ చేయడం జరిగింది. 48 అవర్స్లో గవర్నమెంట్ యాక్షన్ తీసుకుంటుందని ఆశిస్తున్నాం. ఒకవేళ తీసుకోకపోతే ఫర్దర్ యాక్షన్ ఏంటనేది అన్ని ఐఎంఏ బ్రాంచ్లకి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హెడ్ క్వార్టర్స్ ఇస్తుంది అన్నమాట నోటీస్. ఇక్కడ ఢిల్లీలో కలకత్తాలో డాక్టర్ మౌమిత అనే పీజీ, స్పెషల్ పల్మనాలజిక్స్ పీజీ చెస్ట్ అంటాం, చెస్ట్ డిపార్ట్మెంట్ అంటాం. ఆవిడ నైట్ డ్యూటీలో ఉండగా ఆవిడ మర్డర్కి గురయ్యారు. ఇది ఐఎంఏ, మా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హెడ్ క్వార్టర్స్ తీవ్రంగా ఖండించింది. ఇలాంటి సంఘటనలు ఈ డాక్టర్లకు రక్షణ తగ్గుతుంది అన్న విషయాన్ని ఇంకా తీవ్రంగా చేసుకోవాల్సిన అవసరం వచ్చిందని అల్టిమేటం అయితే గవర్నమెంట్కి రిక్వెస్ట్ పెట్టారు. అది ఏమంటే వితిన్ 48 అవర్స్లో విచారణ క్లియర్గా జరగాలని, తర్వాత అసలు నైట్ డ్యూటీకి డాక్టర్కి సేఫ్టీ అండ్ సెక్యూరిటీ రూమ్ ప్రొవిజన్ ఉందా లేదా, ఏ విషయంలో అసలు ఈ సంఘటన జరగాల్సి వచ్చింది. అలానే ఇప్పుడు ఏమైనా ఇమీడియట్గా స్టెప్స్ తీసుకోండి, అంటే ప్రొటెక్షన్కి, అంటే అన్ని విధాల ఏ డాక్టర్ అయినా సరే ప్రొటెక్షన్కి అన్ని విధాల స్టెప్స్ తీసుకోమని ఆర్జీ పెట్టారు. పరాయి మహిళతో అక్రమ సంబంధాలు పెట్టుకోవడమే కాకుండా కట్టుకున్న భార్యను కన్న బిడ్డలను హింసిస్తున్న శ్రీకాకుళం జిల్లాకు చెందిన వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, అతని తల్లి, కుటుంబ సభ్యులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని విశాఖ యాత శెట్టి బలిజ గౌడ సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది. మీడియా ముఖంగా శ్రీనివాస్ తల్లి చేసిన కుల దూషణను తీవ్రంగా ఖండిస్తున్నామని వారు తెలిపారు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి దమ్ముంటే వెంటనే దువ్వాడ శ్రీనివాస్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు డబ్బా గార్డెన్స్ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ భార్య పిల్లలు ఉండగా వేరే మహిళతో ఉంటున్న దువ్వాడ శ్రీనివాస్ ను అతని తల్లి, కుటుంబ సభ్యులు మందలించకుండా తమకు న్యాయం చేయాలని అడిగిన దువ్వాడ శ్రీనివాస్ భార్య వాణి, అతని కుమార్తె డాక్టర్ హైందవిని పరుష పదజాలంతో దూషించడమే కాకుండా శెట్టి, బలిజ, యాతగౌడ సంఘీయులను జాతి తక్కువ, కులం తక్కువ, అందంగా ఉండరంటూ మీడియాలో దువ్వాడ శ్రీనివాస్ తల్లి తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నాం, వాటిని ఖండిస్తున్నామన్నారు. ఆయన అల్లుడు గారు మా కులానికి, గీత కులానికి చెందినటువంటి వ్యక్తి. ఆయన ఎవరైతే మోహన్ కుమార్ గారు ఉన్నారో ఆయన చెన్నైలో బీటెక్ చేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా స్థిరపడి ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగంలో కూడా అత్యంత ప్రతిష్టాత్మకమైన రియల్ ఎస్టేట్ రంగంలో ఒక ఎండీగా ఉన్నారు. అటువంటి వ్యక్తిని దువ్వాడ శ్రీనివాసరావు గారి అమ్మగారు లీలావతి గారు నిన్న మీడియాలో మాట్లాడుతూ మా కులాన్ని ఉద్దేశించి జాతి తక్కువ, కులం తక్కువ, అందవిహీనంగా ఉంటామని మా కులం వారిని దూషించడం జరిగింది. దీనిని మేము తీవ్రంగా
ఈరోజు శాత శెట్టిపరిచ గౌడ సంఘాల తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు గత 5 సంవత్సరాల్లో కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి మా గీత కులాన్ని అనగదొక్కాడు. ఏ విధమైన ₹1 కూడా ఇవ్వకుండా మమ్మల్ని అనగదొక్కితే ఈ గవర్నమెంట్ లో ఇప్పుడిప్పుడే మాకు కూడా అవకాశాలు అందుతున్న సమయంలో జాతుల మధ్య బీసీల మధ్య చిచ్చు పెట్టడానికి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ నాయకులు అన్నదమ్ములుగా ఉన్న బీసీ కులాల మధ్యలో కూడా ఈరోజు చిచ్చు పెడుతున్నారు. జగన్మోహన్ రెడ్డికి దమ్ముంటే చిత్తశుద్ధి ఉంటే గీత కులాల పట్ల చిత్తశుద్ధి ఉంటే ఇమ్మీడియట్లుగా దువ్వార శ్రీనివాస్ని మీరు పార్టీ నుంచి బహిష్కరించాలి. అదేవిధంగా ఎమ్మెల్సీ పదవి నుంచి కూడా రాజీనామా చేయించాలి. వాజన్ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. నగరంలో సెవెన్ హిల్స్ హాస్పిటల్లో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదం. రోగుల భద్రత యాజమాన్యంపై ఉందన్న పోలీస్ కమిషనర్ సంకబ్రత బాబ్జీ. విజయవాడలో చారిత్రాత్మకంగా నెలకొల్పిన మహాశిల్పంపై దాడి సిగ్గుచేటు. సంఘటన జరిగి 3 రోజులవుతున్నా ప్రభుత్వం చర్యలు చేపట్టకపోవడం దారుణమన్న కొత్తపల్లి వెంకటరమణ. వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ను వెంటనే అరెస్టు చేయాలి. విశాఖ యాత శెట్టిబలజ గౌడ సంక్షేమ సంఘ నాయకుల డిమాండ్. వాజన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.